గురుగారు, వర్షాభావ పరిస్థితుల్లో మహాభారతంలో విరాట పర్వాన్ని పారాయణ చేయటం లేదా హరికథల్ని నిర్వహించేవారు. విరాట పర్వానికి ఎందుకింత ప్రాధాన్యత ఏర్పడింది? మహాభారతంలో విరాట పర్వం చాలా ప్రత్యేకతతో కూడుకుని ఉన్నటువంటి పర్వం. ఈ విరాట పర్వం విజయంతో ప్రారంభమై విజయంతో పూర్తి అవుతుంది. జయుడు, విజయుడు ఇలాంటి మారు పేర్లతో పాండవులు విరాట రాజుకలు చేరతారు. ఈ క్రమంలో అన్ని విజయాలే. అందులో మరీ ముఖ్యంగా భీమసేనుడు వలలుడు అనే రూపంలో కిమ్మీరుడిని నియంత్రించడం, కీచకుడిని సంహరించడం, బృహన్నల రూపంలో అర్జునుడు కౌరవులందరినీ కూడా ఒకే ఒక సమ్మోహనాస్త్రంతో గెలవడం, వీటితో పాటుగా ఇంకొక సన్నివేశం కూడా ఉంది. రాకుమారుడైన ఉత్తరాకుమారుడు యుద్ధానికి వెళ్ళాడు, అందులోనూ బృహన్నలను సారథిగా చేసుకొని అనే వార్త విన్న ఆ పాంచాల దేశ మహారాజు పరాకుగా చింతించే సమయంలో పక్కనే ఉన్న కంకుభట్టు ధర్మరాజు, పర్వాలేదు, చింతించకండి, అక్కడ బృహన్నల రూపంలో సాక్షాత్తు అర్జునుడే ఉన్నట్లుగా మీరు భావించండి. బృహన్నల ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా విజయం సాధించగల ధీరుడు, వీరుడు అని పదే పదే పలకడంతో కంకుపట్టుతో నిరంతరం పాచికలాడేటటువంటి వ్యామోహం కల ఆ దేశ మహారాజు ఆగ్రహం పట్టలేక తన చేతిలో ఉండే ఆ పాచికలను ధర్మరాజు వైపు విసిరివేయగా, ఆ కారణంగా ధర్మరాజు నుదుట గాయమై రక్తం నేలపైన పడేటటువంటి సమయంలో అక్కడే ఉన్న సైరంధ్రి ఆ రక్తపు ధారలేవి భూమిపైన పడకుండా తన కొంగు వస్త్రాన్ని అడ్డుగా పెట్టి ఆ రాజుతో ఒక మాట ఇలా అంటుంది: మహారాజా, ఈ కంకుభట్టు సామాన్యుడు కాడు. ఇతడి రక్తం ఏ నేలపైన పడుతుందో ఆ ప్రాంతమంతా ఒక పుష్కర కాలం, 12 సంవత్సరాల కాలం ఏ విధమైన పంటలు లేకుండా నిర్ధూమధామమై పాడి పంటలు నశించి అత్యంత భయంకరంగా క్షామం సంభవిస్తుంది. వర్షం లేకుండా క్షామం సంభవించేటటువంటి నేపథ్యంలో ఇలా జయం సాధించేటటువంటి వృత్తాంతాలు కల ఎక్కడైతే శమీవృక్షం, జమ్మి చెట్టు ఉంటుందో అక్కడ నీటి జాడలు ఉంటాయి. జమ్మి చెట్టును స్తోత్రం చెయ్యాలి. ధర్మరాజు ఆ జమ్మి చెట్టు, శమీ వృక్షాన్ని స్తోత్రం చేశాడు, విజయం సాధించాడు. ఇలాంటి నేపథ్యంలో ఈ విరాట పర్వంలో ఉండే సమస్త సన్నివేశాలు పాండవులకు విజయం చేకూర్చేవి. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడే విధంగా చెట్లు చేమలను పెంచాలి అని ప్రబోధించేవి, నీటి జాడలను తెలియజేసేవే. ఇలాంటి సన్నివేశాలు ఉన్న కారణం చేత పూర్వకాలంలో క్షామం సంభవించిన ప్రాంతాలలో విరాట పర్వం పారాయణ చేసేవారు లేదా హరికథ రూపంలో స్మరించేటటువంటి వారు. నేటి కాలంలో ఇలాంటి విపత్కర అవసరాలేవి కూడా రాకుండా పరమాత్మ అనుగ్రహం చేత సదా సర్వకాలాలలో వర్షం ఎప్పుడూ పడుతూ ఉన్న నేపథ్యంలో ప్రపంచ ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. విరాట పర్వపు గాథలు కనుమరుగవుతున్నాయి. తెలుసుకుందాం, జ్ఞాపకం పెట్టుకుందాం, భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా అవసరమైతే వినియోగించే ప్రయత్నం చేద్దాం.